ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తత్వభారత్కి స్వాగతం. భారతమాతకు జయం. విజయం నీ లక్ష్యమైతే నిరాశ తప్పదు. విజయం నీ గమ్యమైతే నిరాశ కలగదు. విజయ్ ఒక చిన్న ఊరిలో పుట్టాడు. చదువంటే చాలా ఇష్టం. కానీ ఇంటిలో పరిస్థితుల వల్ల స్కూలుకు వెళ్ళే ముందు వచ్చిన తర్వాత ఇంటి పనిలో సహకరించాల్సి వచ్చేది. ఫలితంగా 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఊరంతా వీడెక్కడ చదవగలడు, ఇతనితో ఏమవుతుంది అని మాట్లాడుకున్నారు. విజయ్ కూడా చాలా నిరాశపడ్డాడు. తన మీద తానే నమ్మకం కోల్పోయాడు. కానీ ఒకరోజు తన ఊరి లైబ్రరీలో పాత పుస్తకాలు సర్దే పనికి వెళ్ళాడు. పని విరామంలో ఒక పుస్తకంలో పేజీలు తిప్పుతూ ఉండగా ఒక వాక్యం కనిపించింది. విజయం నీ గమ్యమైతే నిరాశ తప్పదు. విజయం నీ మార్గమైతే నిరాశ కలగదు. ఆ పదాలు అతని మనసులో బాగా నాటుకుపోయాయి. నేను పరీక్షలో విజయం సాధించాలన్న ధ్యాసలోనే ఉన్నాను. దానిపై దృష్టి పెట్టాను. కానీ చదవడంపై దృష్టి పెట్టాలి. నేర్చుకోవడమే నా మార్గమైతే ఆ మార్గంలో పయనించడాన్ని నేను ఆస్వాదించాలి అని అనుకున్నాడు. ఆ రోజు నుంచి విజయ్ తన లక్ష్యాన్ని మార్చుకున్నాడు. పాస్ కావడం తన లక్ష్యం కాదు. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవడం తన ధ్యేయంగా మార్చుకుని, నేర్చుకోగలిగిన రోజు గెలుపుగా, నేర్చుకోని రోజు ఓటమిగా భావించాడు. ఒకరోజు గణితం, ఒకరోజు తెలుగు, ఇంకొక రోజు ఇంగ్లీష్, మరో రోజు సైన్స్, ఇలా అన్ని సబ్జెక్టులు నేర్చుకోవడం ఆస్వాదించాడు. క్రమేపీ గెలుపు రోజులు పెరిగాయి. ఈ విజయ మార్గం బాగుంది. మళ్ళీ పరీక్ష రాశాడు. ఈసారి క్లాస్లో టాప్ ఏమీ రాలేదు, కానీ ఫెయిల్ కూడా కాలేదు. అప్పుడు అతనికి నేను ముందుకు వెళ్తున్నాను అన్న నమ్మకం ఏర్పడింది. సంవత్సరాలు గడిచాయి. విజయ్ ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ కూడా పదోన్నతి వెంటనే రాలేదు. కానీ ప్రతి పనిని నేర్చుకునే అవకాశంగా తీసుకున్నాడు. నెమ్మదిగా అతను టీం లీడర్ అయ్యాడు. ఆ తర్వాత మేనేజర్. ఆ కంపెనీలో అతని పనితీరు, నేర్చుకునే స్వభావం, సమస్యలు పరిష్కరించే విధానాలు నచ్చి మరొక కంపెనీ ఏకంగా జనరల్ మేనేజర్గా పదోన్నతి ఇచ్చి గౌరవించింది. ఒకరోజు తాను చదువుకున్న స్కూల్ యాన్యువల్ డేకి అతన్ని ముఖ్య అతిథిగా పిలిచారు. పిల్లలు అడిగారు, సార్, మీ విజయ రహస్యం ఏమిటి? విజయ్ నవ్వుతూ అదే వాక్యం చెప్పాడు. విజయం నా గమ్యం కాదు, అది నా ప్రయాణం. అందుకే నేను ఎప్పుడూ నిరాశపడలేదు. పిల్లల కళ్ళల్లో ఆశ మెరిసింది. అదే విజయ్ సాధించిన నిజమైన విజయం. విజయం నీ గమ్యమైతే నిరాశ తప్పదు. విజయం నీ మార్గమైతే నిరాశ కలగదు. జై హింద్, జై భారత్, వందే మాతరం.